నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 22. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, చేదు సంఘటనల తాలూకు ఆలోచనలు, భయాలు, బాధలు అన్నిటినీ బయట వదిలేసి దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి సుమన్తో పాటు ఇంట్లోకి అడుగుపెట్టింది వర్షిని. ఫ్రెష్ అప్ అయ్యారా, కాఫీ తీసుకొస్తాను సుమన్ అనేసరికి చిన్నగా తలాడించి గదిలోకి వెళ్ళింది వర్షిని. తను ఫ్రెష్ అప్ అయి వచ్చాక తనకి కాఫీ అందించి పక్కన కూర్చున్నాడు సుమన్. నువ్వు చాలా మారిపోయానైనిక. కాలికలా మారి ఆ దుర్మార్గులను కాల్చిపడేశావు. ఆ ధైర్యం, ఆ తెగువ అస్సలు నమ్మలేకపోయాను నేను. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నాడు. మౌనంగా చూస్తుంది వర్షిని. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? వాళ్ళ గురించి నీకెలా తెలిసింది అని అడిగాడు. తన ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఈ రోజు వరకు జరిగిన విషయాలను క్లుప్తంగా చెప్పింది వర్షిని. ఇంకా శశి ఒక్కడే మిగిలినాడు. వాడి సంగతేంటి అడిగాడు సుమన్. వాడికి వాళ్లకు పట్టిన గతి పడుతుంది. నాకు ఈ పరిస్థితి రావడానికి అసలు మూల కారణమే వాడు. వాడు మామూలుగా చావకూడదు రగిలిపోతూ అంది. వాడిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నువ్వు ఒంటరిగా ఏం ప్లాన్లు వేయకు. ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఆ ఫ్యామిలీ అసలే మామూలు వాళ్ళు కాదు. నేను అన్నయ్య నీకు సపోర్ట్గా ఉంటాం, ఓకేనా? ఓకే అన్నట్టుగా తలాడించింది వర్షిని. వెళ్ళి పడుకో. ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా పడుకో అన్నాడు సుమన్. సోఫాల నుండి లేచి వర్షిని తన గదిలోకి వెళ్ళగా తను వెళ్లే వరకు చూసి తన రూమ్లోకి వెళ్ళిన సుమన్ హేమంత్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. అన్నయ్య, నీకో గుడ్ న్యూస్. ఏంట్రా అది అడిగాడు హేమంత్ కుతూహలంగా. నైనికి దొరికింది అని ఈరోజు జరిగింది మొత్తం చెప్పాడు సుమన్. థ్యాంక్ గాడ్. నిశ్చింతగా బ్రీత్ తీసుకున్నాడు హేమంత్. తను క్షేమంగానే ఉందిగా? ఏం ప్రాబ్లం లేదుగా? లేదన్నయ్య, బానే ఉంది. ఈ విషయం ఇప్పుడే వైష్ణవికి చెప్పొద్దు. నైనిక మళ్ళీ పారిపోతుంది. అలాగేరా. ఎప్పుడొస్తున్నావు నువ్వు అడిగాడు సుమన్. 2 డేస్లో వస్తాను. నైనిక జాగ్రత్త. అలాగే అన్నయ్య, బాయ్. హేమంత్ ఫోన్ పెట్టేయగా చిన్నగా నిట్టూచి బెడ్పై వాలిపోయాడు సుమన్. 2 రోజుల తర్వాత సాయంత్రం అవుతుండగా ఊర్లోని ఇంటికి చేరుకున్నాడు హేమంత్. హేమంత్ అంకుల్ బాగున్నారా? గార్డెన్లో నుండి కన్నా మాటలు హాల్లో ఉన్న వైష్ణవికి వినిపించి ఆమె మొహం ఒక్కసారిగా వికసించింది. 20 రోజుల తర్వాత ఇంటికొచ్చిన అతన్ని చూడాలని ఆరాటంలో ఆమెకు తెలియకుండానే తన అడుగులు గుమ్మం వైపుగా పరుగులు తీసి హేమంత్ ఎదురు రాగానే టక్కున ఆగిపోయాయి. తనని చూడగానే హేమంత్ ముఖం వికసిస్తే పేదాలపై నవ్వు ఆటోమేటిక్గా చేరింది. అతని చూపులకు తడబడి తల వంచుకుని పక్కకు తప్పుకుంది వైష్ణవి. పక్కన కన్నా ఉన్నాడని మరిచి ఆమె వైపే మర్చిపోయినట్టుగా చూస్తున్న హేమంత్. బాగున్నావా నాన్న? తల్లి స్వరం వినిపించి తన దగ్గర కదిలాడు. బాగున్నామ్మా అంటూ. వైష్ణవి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం రెడీ అయిపోయి లగేజ్ తీసుకుని గదిలో నుండి బయటకు వచ్చింది అమృతవల్లి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అడిగాడు హేమంత్ తన దగ్గరగా వస్తూ. వైష్ణవి కిచెన్లో నుండి చూస్తుంది. గోపాలపురం మామయ్య కొడుకు పెళ్ళిందిరా, వెళ్తున్నాను. 4 రోజుల తర్వాత వస్తాను చెప్పింది అమృతవల్లి. అలాగే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మాయి వైష్ణవి, ఇల్లు జాగ్రత్త. హేమంత్ బాబుకి కావాల్సినవి చూసుకో. అమృతవల్లి మాటలకు సరే అని తలాడించింది వైష్ణవి. కాసేపటికి అమృతవల్లి వెళ్ళిపోగా గార్డెన్లో కూర్చున్న హేమంత్ టీ కప్పు ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి తలెత్తి చూస్తే వైష్ణవి. నువ్వు టీ తీసుకొచ్చావా? ఆశ్చర్యం అతని కళ్ళలు. ముకుందం, గంగా ఏవో పనుల్లో ఉన్నారు అంది తీక్షణమైన అతని చూపులను తప్పించుకుంటూ. థ్యాంక్స్ చిరు దరహాసంతో చూస్తూ ఆమె చేయిని తాకుతూ కప్ అందుకున్నాడు. వైష్ణవి ఒక్క క్షణం కూడా నిలవకుండా పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తింది. టీ తాగి లోపలికొచ్చి హాల్లో కన్నా పక్కన సెటిల్ అయ్యాడు హేమంత్. కన్నాకి మరోవైపు కూర్చున్న వైష్ణవి కాస్త పక్కకు జరిగి కూర్చుంది. అంకుల్, బోర్ కొడుతుంది, ఏదైనా గేమ్ ఆడదామా? గేమ్స్ ఆడకూడదు కన్నా నువ్వు అంది వైష్ణవి వెంటనే. కన్నా మొహం వాడిపోయింది. కూర్చొని అలసిపోకుండా ఆడే గేమ్స్ ఆడొచ్చు, క్యారమ్ ఆడదాం హేమంత్ అనగానే కన్నా మొహంలో ఉత్సాహం చేరింది. హేమంత్ క్యారమ్ బోర్డు తీసుకొచ్చాడు. వైష్ణవి, నువ్వు ఆడు అన్నాడు కాయిన్స్ అరేంజ్ చేస్తూ. నాకు రాదు, మీరు ఆడండి. నేను నేర్పిస్తాను, ఆడు అన్నాడు హేమంత్. ఆడక్క కన్నా బలవంతం చేసేసరికి సరే అని వాళ్ళతో పాటు కూర్చుంది. కన్నా ఉత్సాహంగా ఆడుతుంటే సన్నని నవ్వుతూ చూస్తుంది వైష్ణవి. హేమంత్ తర్వాత ఆమె టర్న్ వచ్చింది. స్ట్రైక్ సరిగ్గా చేయరాకపోవడంతో అలా కాదు వైష్ణవి, ఇలా చేయాలి
అంటూ హేమంత్ లేచి ఆమె వెనుక నుండి చేయి పట్టుకున్నాడు. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన వైష్ణవి తేరుకొని అతని వైపు చూసింది. హేమంత్ స్ట్రైకర్ ప్లేస్ చేసి ఎలా స్ట్రైక్ చేయాలో చూపిస్తున్నాడు. అతని శ్వాస ఆమె మెడకి వెచ్చగా తగులుతుంది. అతను అంత దగ్గరగా వచ్చేసరికి లోపల ఏదోలా ఉంది వైష్ణవికి. నేనిప్పుడే వస్తాను అని లేచి అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయింది. ఏమైంది పిల్లకి? వెనుదిరిగి వింతగా చూశాడు హేమంత్. మనతో ఆడలేక పారిపోయింది మీ అక్క అని నవ్వుతూ కూర్చున్నాడు. అతని నవ్వుతో జత కలిపి ఆడుతున్నాడు కన్నా. గదిలోకి వెళ్ళి బెడ్పై కూర్చొని సన్నని చిరునవ్వుతూ ఆడుతున్న వాళ్ళిద్దరినీ చూస్తున్న వైష్ణవి కళ్ళు హేమంత్పై నిలిచాయి. నవ్వుతూ కన్నాని నవ్విస్తూ ఉత్సాహంగా ఆడుతున్న అతన్ని మై మర్చిపోయి చూస్తుంది. అంతలోని హలో హేము అంటూ ఒక అమ్మాయి వచ్చి అతడి ఒడిలో వాలినంత ఇదిగా అతన్ని హత్తుకొని ఒత్తుకుని కూర్చుంది. ఏదో లోయల్ని ఎక్స్పోజ్ చేస్తూ మోకాళ్ళ వరకు వేసుకున్న 1 పీస్ డ్రెస్ వేసుకుని ఉంది. ఎవరు అన్నట్టుగా నిటారుగా కూర్చొని చూస్తుంది వైష్ణవి. తను విద్య హేమంత్ గర్ల్ ఫ్రెండ్స్లో అతి ముఖ్యమైన స్థానం ఆక్రమించుకుందామే. అతని పెళ్లిదాకా లాగాలని చూసి విఫలమైన వాళ్ళలో ఆమె కూడా ఉంది. హేమంత్ పక్కకి జరుగుతూ ఎప్పుడు దిగావు అమెరికా నుండి అని అడిగాడు ముఖం అప్రసన్నంగా పెట్టి. మొన్న అమెరికా నుండి ఎన్ని కాల్స్ చేశాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదే? చిరు కోపంతో అతని చెంప మీద తడుతూ అంది. వర్క్లో బిజీగా ఉన్నాను. ఏమిటి నీ గురించి చిత్రంగా చెప్తున్నారు మన వాళ్ళు? ఎవరో అమ్మాయి కోసం పిచ్చివాడివైపోయావట, అన్నీ మానేసి యోగివైపోయావట అంటుండగాని ఎదురుగా గదిలో కూర్చున్న వైష్ణవి కనిపించింది. చివాలను లేచి చరచర గుమ్మం దగ్గరికి నడిచి వైష్ణవిని అపాద మస్తకం ఓ చూపు చూసి తిరిగి వచ్చి మళ్ళీ అతన్ని ఒత్తుకుని కూర్చుంది. వైష్ణవి అసహనంగా చూస్తుంది. ఆ అమ్మాయేనా? అందంగానే ఉంది కానీ ఒట్టి ముద్దపప్పులా ఉంది. ఏకంగా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. ఇంతకీ పెళ్లి చేసుకుంటున్నావా లేదా పెళ్లి కాకుండానే కాపురం పెట్టావా? నాకు తెలీదా పెళ్ళి గిల్లి నీ ఒంటికి పడదని. పాపం పిల్ల బోల్తా పడ్డట్లుంది. అమెరికా వెళ్ళొచ్చాక వాగుడు ఎక్కువైనట్టుంది. చిరాకు పడ్డాడు హేమంత్. 1 ఇయర్ కబుర్లు ఒక్కసారి చెప్పుకోవద్దా? ఇయర్ కబుర్లా? నాకు ఇప్పుడు తోపిక లేదు విద్య. కబుర్లు కాదసలు. నేను యూఎస్ నుండి వచ్చిన సందర్భంగా పార్టీ ఇస్తున్నాను. నేను తీసుకొస్తానని మన వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాను. నాకు వేరే ముఖ్యమైన పని ఉంది విద్య. పార్టీలకు ఫంక్షన్లకు వచ్చే తీరిక ప్రస్తుతానికి లేదు. ఇలా అంటావని కూడా చెప్పారు మన వాళ్ళు. చెప్పారు కదా, ఇంకెందుకు సతాయిస్తున్నావు? నువ్వు నిజంగానే చాలా మారిపోయావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంది. ఏ పార్టీకైనా ఫంక్షన్కైనా నువ్వు ముందుండేవాడివి. నువ్వే నెలకి 4 పార్టీలు అరేంజ్ చేసి ఫ్రెండ్స్ అందరం కలిసేలా చేసేవాడివి. నీలో ఆ ఉత్సాహాన్ని చంపేసింది ఎవరు? ఈ ముద్దపప్పేనా? ఎప్పటికీ అలా బాధ్యతరహితంగా ఉండాలంటే కుదరదు కదా. మా అమ్మకి వయసు మీద పడుతుంది. నేను బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది. చూసుకో, కాదనదెవరు? పార్టీకి రావడానికే. నా కోసం, నా పరువు దక్కించడం కోసం ఇవాళ నువ్వు రాక తప్పదు. నువ్వు రాకపోతే నేను వదలను. కాసేపు ఉండిరా. వచ్చేం చేయాలి? డ్రింక్ ముట్టడం లేదు ఇప్పుడు. వచ్చినా మీకు కంపెనీ ఇవ్వలేను. తాగకపోయినా పర్లేదు, ఊరికి రా. నువ్వు ఉండడమే పార్టీకి ఒక అట్రాక్షన్. నీ పేరు చెప్పి నీ మందు నేను కొట్టేస్తా గాని అంది నవ్వుతూ. నువ్వేం చెప్పినా నేను రాను. అలాంటి ప్లేస్లో కాలు పెట్టకూడదని నిర్ణయించుకున్నా. అంత అపవిత్రమైన ప్లేస్ అది. కాలు పెడితేనే అపవిత్రమైపోతావా? ఇదంతా ఆ ముద్దపప్పు చెప్పిందా? మాట మాటకి ఆమె ప్రస్తావన ఎందుకు తెస్తావు? తన గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఆగ్రహంతో ముక్కు పుటాలు అదురుతుంటే తీవ్ర స్వరంతో అన్నాడు హేమంత్. సరే, ఆమె పేరెత్తకూడదంటే నువ్వు నాతో రావాలి. ఈ ఒక్కసారికి రా. ఇంకెప్పుడు నిన్ను బలవంతం పెట్టానని ప్రామిస్ చేస్తున్నా. రానని చెప్పాను కదా, మొండిదానిలో ఎందుకు వెంటపడతావు? పక్కనే ఓ పిల్లాడున్నాడని కాని, ఎదురుగా గుమ్మంలోంచి వైష్ణవి ఆసక్తిగా గమనిస్తుందని కాని, ఇంటి సర్వెంట్స్ బొమ్మల్లా నిలబడి చూస్తున్నారని గాని పట్టింపు లేదు విద్యకి. హేమంత్ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని తనకేసి తిప్పుకుంటూ, నేనంటే అంత పిచ్చిగా పడిచచ్చే నా హేమయ్యను నువ్వని నాకు డౌట్ వస్తుంది. నీలో ఆ ప్రేమంతా ఎటుపోయింది హేమో అంది. డ్రామా చాలు లే. చీదిరింపుగా ఆమెను విదిలించి హేమంత్ లేచాడు. నువ్వు వస్తానంటేనే నేను ఈ సోఫాల నుంచి లేస్తాను. అక్కడ నేను ఛాలెంజ్ చేసి వచ్చాను, నేను తప్పక తీసుకొస్తానని. నువ్వు రాకపోతే నా పరువు పోతుంది. పరువు పోయాక ప్రాణం ఎందుకు? వెధవ ప్రాణం ఎవడికి కావాలి?
నువ్వన్నీ మానేసావని తెలిసినప్పుడే నా సగం ప్రాణం పోయింది. మిగతా సగానికి లెక్కేమిటి? ఆమె పిచ్చివాగుడు భరించశక్యం కానట్లుగా, ఆమె నోరు మూయడానికి మరో మార్గాంతరం లేనట్టుగా, పదశని వస్తున్నా అన్నాడు హేమంత్. ముఖ్యంగా అసహ్యంగా ఉన్న ఈ సీను వైష్ణవి ముందు కొనసాగడం ఇష్టం లేదు అతనికి. నువ్వు శని అన్నా విద్య అన్నంత మధురంగానే ఉంది నాకు. పరవశం అభినయిస్తూ లేచి అతని భుజం మీద చేయి వేసింది. హేమంత్ ఆగ్రహాన్ని అదిమిపట్టి చెరాచెరా వెళ్ళి విద్య కంటే ముందు కారులో కూర్చున్నాడు. విద్య వెళుతూ వెళుతూ వైష్ణవికి కొంటెగా కన్నగీటి బాయ్ చెప్పింది. ఆమె ముఖం నిండా గెలుపు గర్వం. కారు వెళ్లే వరకు చూసి వైష్ణవి వైపు తిరిగాడు ముకుందం. ఇలాంటి దయ్యాలే బాబుగారిని భ్రష్టు పట్టించాయమ్మా. ఇంకా వదలడం లేదు ఆ శనిగ్రహాలు. ఇవాళ ఏమై వస్తారో తెలీదు. దయ్యాలంటే అవి ముకుందం. పాపం బాబుగారు వాళ్ళపి వలపించుకున్న అమ్మాయిలైతే అంది వైష్ణవి. వాళ్ళ ముఖం వలుపు. తండ్రులకు కోట్ల మీద ధ్యాస, పిల్లలకు ప్రియుల మీద ధ్యాస. కుక్కల్లా మగపిల్లల చుట్టూ తిరగడం, తిప్పుకోవడం. చి, మన బంగారం మంచిదైతే ఎవరేం చేస్తారు? ఆడది సిగ్గిడిస్తే మగాడి నిగ్రహం ఏడుంటుందమ్మా. మీ బాబుగారు మాత్రం మంచివారంటావు. ఇలాంటి బరి తెగించిన అమ్మాయిల సావాసన చెడిపోయారు కానీ మా బాబుగారికి ఏమమ్మా బంగారం అన్నాడు ముకుందం. చూసినారు కదా బాబుగారు రాను రానంటే ఎట్లా మొండి పట్టుపట్టి తీసుకుపోతుందో. మరి మీ సుమంత్ బాబు చెడిపోలేదే? ఆయన ఆడాలని దగ్గరికి రానియడమ్మా. పెళ్ళైతే పెళ్ళానికి కూడా. ఆ అమ్మ కూడా ఇప్పుడు వచ్చిన ఆమెకు సరిపోయిందేనమ్మా. ఆ బాబు మేనమామ మాట కాదని ఒప్పుకున్నారు కానీ ఆ బాబుకు సరిపోయినమ్మ కాదమ్మా. దేవుడు సల్లంగా చూసి ఆ పెళ్లి చెడిపోవాలని కోరుకుంటున్నా. లేకపోతే ఆ బాబు జీవితం నరకమైపోతుందమ్మా అనుకుంటూ వెళ్ళిపోయాడు ముకుందం. వైష్ణవి బాధ, కోపం మిళితమైన ఫీలింగ్తో గదిలోకి వెళ్ళింది. రాత్రి 11 తర్వాత విద్య కారులోని వచ్చాడు హేమంత్. అయితే అతడు కారు దిగి ఇంట్లోకి వచ్చే స్థితిలో లేడు. వెనుక సీట్లో జానకిలబడి కూర్చున్నాడు. కారు హారన్ మోగించాడు డ్రైవర్. ముకుందం ఇంట్లోంచి పరిగెత్తుకు వచ్చాడు. మీ బాబుగారిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళు అంది విద్య తోలుతూ. ఏమైంది మా బాబుగారికి? ఏం చేసావాయన్ని? ముకుందం గాబరాగా కారులోకి తొంగి చూశాడు. హేమంత్ నుండి గుప్పున ఆల్కహాల్ స్మెల్ వచ్చింది. అనుకున్నదంతా అయింది. ఆ సన్నాసులు తాగించి పంపారు అనుకున్నాడు. బాబుగారు దిగండి. దిగను, ఇక్కడే బాగుంది. సీట్లో ఇంకా సర్దుకొని పడుకోబోయాడు హేమంత్. ముకుందం వాచ్మెన్ సాయంతో హేమంత్ని బలవంతంగా దింపి ఇంట్లోకి తీసుకుపోయాడు. వైష్ణవి ఇంకా మేల్కొనే ఉంది. అతడు ఇంట్లోకి వస్తుంటే చూసిన ఆమె కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. అతడి కణతల మీద, దవడల మీద కమిలిన గుర్తులు కనిపించాయి. కింద పెదివి ఒక పక్క చిట్లి వాచింది. షర్ట్ మీద రక్తం మరకలున్నాయి. పరిగెత్తుకు వచ్చి అతన్ని పట్టుకుంది. ఈ దెబ్బలేమిటి బాబుగారు? ముకుందం ఏడ్చేస్తూ అడిగాడు. నాకు నిద్రొస్తుంది, నన్ను పడుకోనివ్వండి కళ్ళు మూసుకొని అన్నాడు హేమంత్. ఈ దెబ్బలేమిటంటే చెప్పరేమండి? విద్య కొట్టించిందా అడిగింది వైష్ణవి. కాదు, అక్కడికెళ్ళాక తాగమని బలవంతం చేశారు గ్యాంగ్ అంతా. తాగనన్నాను. ఏదేదో కూశారు. నేను వాళ్ళ గ్యాంగ్ను దూరం పెట్టానని కోపం. లక్షల ఖర్చు పెట్టి వాళ్ళకు తాగించేవాణ్ణి. విందు వినోదాల్లో ముంచి తేల్చేవాణ్ణి. ఇప్పుడు అవన్నీ బంద్ అయి వాళ్ళకి పిచ్చెక్కినట్టుగా అయింది. దీనికంతా కారణం వైష్ణవి అని వైష్ణవిని ఏదేదో అంటుంటే నాకు కోపం వచ్చేసింది. అందరినీ చిత్తగొట్టాలనిపించింది. ఆ విషయంలో తాగేశాను. ఒక్కొక్కడిని చిత్తగొట్టేశాను. నేను కొట్టానని వాళ్ళు కొట్టారు తూలుతూనే చెప్పాడు. మాట సరిగా దొల్లడం లేదు. కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. ముకుందం సాయంతో అతన్ని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అతడి గాయాలకు ఆయింట్మెంట్ రాస్తుంది వైష్ణవి. చిట్లిన పెదవి బ్లడ్ కాటన్తో తుడుస్తున్న ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకనాడు తన కోసమే తాగడం మానేశాడు. ఈనాడు తన కోసమే తాగాడు. ఆమె మనసు చివుక్కుమంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? హేమంత్ వైష్ణవిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? హేమంత్ ప్రేమను అర్థం చేసుకుని వైష్ణవి అతనికి దగ్గరవనుందా? వర్షిణి శశిపై ప్రతీకారం ఎలా తీర్చుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.